స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దని జగన్ అన్నారు. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావని, కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలని చెప్పారు. తాడేపల్లిలో నేతలు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీ వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కూడా క్యాంపెయిన్కు పోవాల్సిన అంశాలు. ప్రతి ఊరిలో కూడా వీళ్ళకి మెటీరియల్ కూడా కావాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మన పాలనకు సంబంధించి తేడాలు ఇవన్నీ కూడా చెప్పగలగాలి. వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ ద్వారా పార్టీ క్యాడర్కు మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మన గుర్తింపు కార్డ్స్ అన్నీ కూడా తయారైపోయాయి. దాదాపుగా 15 లక్షల గుర్తింపు కార్డులన్నీ కూడా మన క్యాడర్కి అంతా గ్రామ స్థాయి వరకు మనం ఏదైతే అనుబంధ విభాగాలు తీసుకుని పోయే కార్డులన్నీ కూడా తయారైపోయాయి. సో ఆ కార్డులు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఇందులో భాగంగా కూడా మనం పెట్టుకోవచ్చు. మన ప్రోగ్రాంలలో జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి 3 స్థాయిలలో మనం మీటింగ్లు ఆర్గనైజ్ చేసి ఆ 3 స్థాయిలలో మనం కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మన కార్యకర్తలకు ఇవ్వడమే కాకుండా ఈ కంటెంట్ కూడా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఆయా మండల స్థాయి ఆయా మీటింగ్లలో ఒకవైపున కార్డులు మన క్యాడర్కు డిస్ట్రిబ్యూట్ చేయడం, రెండోది మెటీరియల్ కూడా ఆ క్యాడర్కు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా QR కోడ్తో కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాడర్ కూడా తన ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా తనకు ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ లీగల్ సెల్, మీడియా సెల్ ఈ రెండింటిని కూడా వెంటనే స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో వీటికి ఎక్కువ పని ఉంటుంది. రాబోయే రోజుల్లో పోటీ జరగనివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ఆరాటపడతాడు. సో మన క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వెన్నుపోటు పాలన